ఏం పేరు? దీపిక. దీపిక, నీకే సీజన్ ఇష్టం? నాకు కూడా ఏంటి? చలికాలం. చలికాలం. ఎందుకు చలికాలం ఇష్టం? మా ఊరు కూల్ సిటీ అంటారు, చిన్న ఊటీ అన్నమాట. మరి చిన్న ఊటీ సమ్మర్ లో ఇంకా చల్లగా ఉంటది బయటకి కదా. వెళ్ళాలంటే చాలా దూరం, పైనకా? బయటకి ఊటీకి వెళ్ళాలంటే. సో ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు కదా, అందుకని. సమ్మర్ లో కూడా ఇక్కడ చల్లగానే ఉంటది కదా. ఉంటది, పలమనేరు. ఇది పలమనేరు సమ్మర్ లో చల్లగానే ఉంటది అయినా కూడా మనకి పెళ్లి మంచి చూడాలనుకో. పెళ్లి ఏ సీజన్ లో అయింది మీకు? నాకా ఫిబ్రవరి. ఫిబ్రవరి అంటే వింటరే అలా కలిసి వచ్చింది అనమాట. చెప్పు అడి తిరిగి. కుచ్చుటోపి పెట్టుకుని బజార్కి వెళ్ళిన బొచ్చుపల్లి చిన్న బుచ్చిరాజు, కుచ్చుటోపి పెట్టుకుని గోదావరి నేను గండుపల్లి గుండు గంగరాజు. కుచ్చుటోపి పెట్టుకుని బజార్కి వెళ్ళిన బచ్చు పల్లిరాజు. బల్లిరాజా? కుచ్చుటోపి పెట్టుకుని రమేష్. రమేష్ ఏమని పిలుస్తావు? లక్కీ. అదేటది అంటే పెళ్ళయ్యాక నీకు లక్ వచ్చిందనా? నన్ను చేసుకున్నాక తనకు లక్ వచ్చిందని. ఆయన చేసుకున్నాక ఈమెకి వచ్చింది లక్, ఆయనకు వచ్చింది వద్దులే ఎందుకు చెప్తే బాగోదు. ఆల్రెడీ చెప్పు. కుచ్చుటోపి పెట్టుకొని బజారుకి వెళ్ళిన బచ్చు పల్లిరాజు. ఈ బల్లిరాజు వదలట్లేదు అమ్మ, ఎక్కడ ఉన్నాడో గాని. రెండో లైన్ మర్చిపోయినానే. కుక్కతోక పట్టుకొని గోదావరి నిన్న గండుపల్లి గుండు గంగరాజు. ఫస్ట్ నుంచి రా. అయ్యో. కుచ్చుటోపి పెట్టుకొని బజారుకి వెళ్ళిన బచ్చు కుక్కతోక పట్టుకొని ఏం చేశాడు? లాగినాడా? నన్ను అడిగితే ఏంటండి, లాగినాడా లాగలేదా అంట. ఓకే అమ్మా, వీళ్ళకి ఇంతకంటే అభ్యాసం మనం చెప్పలేము. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు రాధాకృష్ణ సిల్క్ అండ్ టెక్స్టైల్స్ మదనపల్లి వారి గిఫ్ట్ వోచర్స్. ఆల్ రైట్, ఈ రోజు ఓషి బ్యాంక్ లో మనం ఆడుతున్నాం జంపింగ్ జపాంగ్ అనే ఆట. ఇద్దరు కలిసి ఆడాలి ఒకేసారి. ఎవరు ఫాస్ట్ గా ఆడతారు వాళ్ళు విన్నర్ అన్నమాట. ఏం చేయాలి ఏంటి అంటే, మీ మోచేతులు మాత్రమే వాడి ఈ బాల్ ని తీసుకొని అలా పెట్టాలి, మళ్ళీ తీసుకుని అలా పెట్టాలి, అలా ఎండ్ వరకు పెట్టాలి. సో ఒకసారి పట్టుకొని డిడ్డు అని టచ్ చేసి వెళ్ళిపోకూడదు. వదిలేసి మళ్ళీ తీసుకొని, మళ్ళీ వదిలేసి, మళ్ళీ తీసుకొని, మళ్ళీ అలా. సో జంపింగ్ జపాంగ్ ఆడడానికి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి అక్కడ వరకు వెళ్ళి, సో మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ వరకు రావాలి. సో వదిలిన తర్వాత మళ్ళీ స్టాండ్, మళ్ళీ సిట్, అలా. ఓకే. సో యోగాతో పాటు, గేమ్తో పాటు, ఎక్సర్సైజ్లతో పాటు ఇలా రకరకాలు మిక్స్ చేసి ఆడుతున్నాం అనమాట. అసలే పల్మనేరులో ఉన్నామంటే ఆ మాత్రం ఆడాలి కదండి. సౌందర్య గారు అండ్ లీలా గారు రెడీగా ఉన్నారా? 3, 2, 1 స్టార్ట్. స్టాండ్ ఇడ్సో, స్టాండ్, బ్యాక్. ఏమో మర్చిపోయింది సౌందర్య. స్టాండ్, గుర్తుపెట్టుకోండి. లీలా గారు 23 సెకండ్స్ అండ్ సౌందర్య గారు 21 సెకండ్స్. ఆల్ రైట్, మనం ఓషి బ్యాంక్ లో జంపింగ్ జపాంగ్ ఆడుతున్నాం. నెక్స్ట్ ఆడడానికి విద్య అండ్ రజనీ గారు రెడీగా ఉన్నారు. సో గేమ్ అర్థమైంది కదా. పెట్టి నిలబడాలి. ఓకే. అటు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇటు రావాలి. 3, 2, 1 స్టార్ట్. మళ్ళీ ఆల్రెడీ 21 సెకండ్ లోపలే. బ్యాక్ వచ్చేయండి. ఆల్ రైట్, ఈ గేమ్ లో మీరు 36 సెకండ్స్ లో పెట్టారు, మీరు 34 సెకండ్స్ లో పెట్టారు, కానీ కొంచెం రాంగ్ ఇక్కడ వాడారు. సో చూద్దాం నెక్స్ట్ ఆడిన వాళ్ళని బట్టి. ఓకే, 34 సెకండ్స్, 36 సెకండ్స్. ఆల్ రైట్, ఈ రోజు ఓషియంగ్ లో మనం ఆడుతున్నాం జంపింగ్ జపాంగ్ అనే ఆట. నెక్స్ట్ ఆడడానికి పావని అండ్ నిక్లా. సో రెడీ, 3, 2, 1 గో. ఫాస్ట్ గా స్టాండ్. ఎట్లోనే అది తీయాలి. సో
ఇటువైపు 23 సెకండ్స్, మీరు 21 సెకండ్స్. ఆల్ రైట్, 21 సెకండ్స్ లో గేమ్ కంప్లీట్ చేసి విన్నర్స్ గా నిలిచారు సౌందర్య అండ్ నిఖిల. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు రాధాకృష్ణ సిల్క్ అండ్ టెక్స్టైల్స్ మదనపల్లి వారి గిఫ్ట్ వోచర్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మన కుటుంబమే తన ఫ్యామిలీగా భావించి తన మనసులో మాటను మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు వనిత గారు. అమ్మ ఎలా ఉన్నారు? బాగున్నాను. చెప్పండి అమ్మా, ఏం జరిగింది? నా లైఫ్లో ఒకటి చేదు ఘటన జరిగింది. చెప్పాలంటే చాలా బాధగా ఉంది. ఆయన కూడా చెప్తా ఉన్నాను, మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టము. ఏమంటే మేము కష్టపడి నేను మా ఆయన ఇల్లు కట్టినప్పుడు ఆమెకి హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు సడన్లీగా ఆ టైంలో కరోనా వేరే స్టార్ట్ అయింది. దానివల్ల మా అమ్మకి లో బీపీ అయ్యి హాస్పిటల్కి అడ్మిట్ చేస్తున్నారు. అప్పుడు మా ఇల్లు ఇంకా 3 months ఉంది గృహప్రవేశము అన్న టైంకి మా అమ్మకి చాలా సీరియస్ అయిపోయి ఐసీ రూమ్లో పెట్టేస్తున్నారు. నాకు అది కూడా ఇంకా తెలీదు. మళ్ళీ మా తమ్ముడు ఫోన్ చేసి సడన్లీగా రా, మమ్మీకి ఏమో కొంచెం ఇదిగా ప్రాబ్లంగా ఉంది హెల్త్ అని చెప్తున్నాడు. ఆయన కూడా నాకు చాలా సీరియస్గా ఉంది, నాకు తెలీదు. ఎమర్జెన్సీ మా అమ్మ ఊరు కర్ణాటక చాలా దూరం కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళి నైట్ చూస్తే అమ్మ ఐసీ రూమ్లో పడుకొని ఉండి చూసి నాకు చాలా బాధ వేసింది. ఏమి అమ్మ గృహప్రవేశానికి అందరూ పిలుచుకొని వస్తాను అనేసి చాలా ఆశగా ఫోన్ లో చెప్పింది. కష్టపడి ఇల్లు కట్టుకున్నప్పుడు అనిపిస్తుంది అందరూ ఉంటే బాగుంటుంది, అమ్మా నాన్న ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది అనేసి. ఎందుకంటే నాకు అత్తమ్మ లేదు. ఈ మధ్యనే మా అత్తగారు కూడా చనిపోయినారు. ఇంకా పుట్టినింట్లో అమ్మ నాన్న ఉన్నారు కాబట్టి నేను చాలా ఆశపడినాను అమ్మ వస్తే బాగుంటుంది అనేసి. ఎందుకంటే స్టార్టింగ్ భూమి పూజ చేసి మళ్ళీ అన్ని ఫినిషింగ్ టైం వరకు అమ్మ ఉన్నింది. లాస్ట్లో చూస్తే ఐసీలో ఉన్నప్పుడు డాక్టరు ఏమీ చెప్పలేము అన్నప్పుడు నాకు చాలా బాధ వేసిద్ది. ఏం చెప్పలేక సరే మమ్మీని ఏమ్మా పోతామా అంటే సరే నాకు ఏమి కాలేదమ్మా, నువ్వెందుకు అట్లా ఆలోచిస్తా నన్నే చూస్తా ఉండవు, నేను ఖండిత మీ నాన్నని పిలుచుకొని మీ ఊరికి వస్తానులే, నువ్వు పండుకో గమ్మునే అనింది మా అమ్మ. ఆయన కూడా నాకు మనసులో ఒక సైడ్ బాధ అనిపిస్తుందో ఏం జరుగుతుందో ఏమైపోతుందో అనేసి. ఆయన కూడా లాస్ట్లో అమ్మ బయలుదేరి వస్తుందేనో ఆశతో నేను వెయిట్ చేశాను. అంత లోపల సడన్లీగా మళ్ళీ హార్ట్ అటాక్ ఐసీలో లో బీపీ అయ్యి హార్ట్ అటాక్ అయ్యి ఇంకా ఏమీ చెప్పలేము అనేసారు డాక్టర్. మా అమ్మ ఇట్లా పోయింది అని చెప్పక మనసు రాలేక ఇంటికి వెళ్ళిపోయినా నేను. అట్లాగూ మా నాన్నగారు ఏమ్మా నువ్వు త్వరగా వచ్చేసావు ఇంటికి, ఎక్కడ మీ అమ్మని పిలుచుకొని రాలేదా నువ్వు అన్నారు. నేనేం చేశాను, లేదు నాన్న నేను ఇంకా కొంచెం ఇంట్లో పని ఉంది అందుకే వచ్చినాను అంటే మా నాన్నకు డౌట్ వచ్చింది ఏమో జరుగుతా ఉంది అనేసి. ఆయన టెన్షన్లో బయటకు వచ్చే టైంలో జారి కింద పడిపోయినారు. ఆయనకి ముందరే షుగర్ ఉండే వల్ల ఆయనకి గోరు తగిలి పట్టించుకోలేదు. ఏమో వాటర్లో కొంచెం స్నానం చేసుకొని వచ్చే లోపల అది సెప్టిక్ అయిపోయి చాలా పెద్దగా పుండ్ అయిపోయింది. ఆయన ఏమో టెన్షన్లో కాలు గురించి పట్టుకోలేదు. మళ్ళీ ఏమైందంటే సడన్లీ పడినప్పుడు డాక్టరు ఆయన కూడా పిలుచుకొని పోయి వారం అడ్మిట్ చేసిన దానికి కాలు కొంచెం పాదాలు వేలు తీయాలన్నారు. వేలు తీసిన తర్వాత అది గ్యాంగ్రీన్ లాగా అయిందమ్మా, అందువల్ల ఇంకా కొంచెం పాదాలు తీయాలన్నారు. ఈ నరకాలంతా చూసి నాకు దేవుడా ఏ మనిషి ఉండినప్పుడు బాగుండి తీసుకొని పోవాలా, ఇట్లంతా హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఐసీ రూమ్లో వీళ్ళు బాధలు చూడలేక నాకు చాలా బాధపడినాను సార్. వాళ్ళు లేరు అంటే ఆనందం కూడా ఉండదు సార్. ఎలా ఉన్నారు ఇప్పుడు? నాన్నగారు పర్వాలేదు, ఏమంటే భార్య లేక ఎవరు ఉండలేదు మా నాన్న. ఆయన కూడా బాధ, కన్నా తల్లి తండ్రికి కొంచెం ఏదే గాని చెయ్యి కాలు ఏమైనా అయిందంటే మాకి మనసు బేజారైతుంది. వాళ్ళు ఉన్న రోజులు హ్యాపీగా మన కళ్ళ ముందు ఉంటే అదొక ఆనందం. వాళ్ళే కష్టపడుతున్నారంటే అబ్బా ఎందుకు ఇలా జరుగుతుంది అని మనకి టెన్షన్ ఉంటుంది. అవును.